365 రోజులు గోవులు ఎక్కడో ఒక దగ్గర కోస్తున్నారు. 365 రోజులు గోశాలల్లో దానికి తిండి లేకుండా గోవులు చచ్చిపోతున్నాయి. గోశాలల్లో కొన్ని వందల గోవులు చచ్చిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు గోవుల పేర్లు చెప్పి తినేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ పోయి మీరు ఎందుకు పోరాటం చేయటం లేదు? ఎవరైతే ఆవు మాంసాన్ని విదేశాలకు, వెస్టర్న్ కంట్రీస్కు, ఇజ్రాయిల్ లాంటి కంట్రీలకు, ఆఫ్రికన్ కంట్రీలకు, ఏదైతే గోమాంసాన్ని గల్ఫ్ కంట్రీస్కు, అదేవిధంగా అమెరికాకు, ఎక్కడైతే శీతలంగా ఉండే ప్రదేశాలు ఏదైతే ఉంటాయో, మంచు పడే ప్రదేశాలు ఉంటాయో, శరీరంలో వేడి కోసం ఈ గోవుల మాంసం కొన్ని లక్షల టన్నులు కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు గోవులను కోస్తున్నారు కదా. ఎక్కడ కోస్తున్నారు మీకు తెలుసు కదా? ఎవరు కోస్తున్నారు మీకు తెలుసు కదా? నిజంగా మీకు సనాతన ధర్మం మీద ప్రేమ, గోవులను నిజంగా మీరు తల్లిలాగా కానీ భావిస్తే అక్కడ పోయి మీరు ఎందుకు దాన్ని ఆపటం లేదు? అదేవిధంగా నా హిందూ సోదరులకు నేను చెప్తున్నా, గోవును జాతీయ జంతువులాగా డిక్లేర్ చేయాలా? ఆ పోరాటం చేయడానికి డిక్లేర్ చేయమని చెప్పి కావాలంటే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. నా తోడు కూర్చోడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? గోవులను ఏ విధంగా జాతీయ పక్షి నెమలి ఉందో, ఏదైతే జాతీయ జంతువు పులి ఉందో, అదేవిధంగా జాతీయ జంతువులాగా గోవును కూడా చేర్చాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష నేను కూర్చోడానికి సిద్ధంగా ఉండా. నేను కూర్చునే నిరాహార దీక్షలో నన్ను సహకరించడానికి మీ హిందూ సోదరులు ఎంతమంది వస్తారో రండి. ఎందుకంటే గోవు అనేది మీరు ఏ విధంగా తల్లిలాగా చూస్తారో మేము కూడా తల్లిలాగానే చూస్తాం. తల్లి లేని బిడ్డలకు పాలిచ్చే గోవు, బర్రె, ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఏం మాంసాహారులు కావు, శాకాహారులు. అవి గడ్డి తింటాయి. అదేవిధంగా ఏదైతే ఆకులు ఉన్నాయో తింటాయి. అవి తినేసి ఎవరైతే తల్లి లేని బిడ్డలు ఉంటారో అటువంటి వాళ్ళకు పాలిచ్చే అటువంటి గోవులను కోయడం అనేది మహాపాపం. దాన్ని ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు. దాన్ని కరాఖండిగా మేము